అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నాకు ఇప్పుడు అర్థమైంది ఏంటంటే ఏదైతే చెబుతారో అది చేయరు. ఇప్పుడు నాకు ఉదాహరణకి నన్ను తీసేనాడి, నేను ఒక బీసీని. ఆ రోజు కష్టకాలంలో ఎవడెక్కడ పోటీ చేయనప్పుడు నన్ను పిలిచి యనమల రామకృష్ణ గారు నూజివీడు పోటీ చేయమని నన్ను నా ఇంటికి కబురు చేసి సీట్ ఇచ్చారు. నేను వెళ్ళి అడగల సీటు, ఆయన కబురు చేస్తేనే వెళ్ళా. ఇవాళ ఎందుకు తీసేశారని చెప్పడానికి ఎవరు రావట్లేదు ముందుకి. భవిష్యత్తు కార్యక్రమం మొన్న కూడా చెప్పాను నేను, త్వరలో ప్రకటిస్తాం. ఇప్పటి వరకు మా కార్యకర్తలు ఏదైతే ఇప్పుడు అందరూ కూడా ఆమోదిస్తున్నారో దీని అన్నిటికీ వాళ్ళకు కూడా తెలియజేసేది ఏంటంటే భవిష్యత్తు కార్యక్రమం అనేది కంపల్సరీగా మా నాయకులు కానీ కార్యకర్తలు కానివ్వండి రేపు రాబోయే రోజుల్లో వాళ్ళకి అందరికీ కూడా మరి భరోసాగానే ఇక్కడ మరి ఉండాలి. కాబట్టి ఆ నిర్ణయం కూడా త్వరలో తీసుకొని మీ ద్వారా తెలియజేస్తాను వాళ్ళకి కూడా. వాస్తవంగా వైసీపీలే కానివ్వండి, ఇంకో పార్టీలే కానివ్వండి, ఇంకోటన్నా కానివ్వండి, పార్టీలు నేనేది పార్టీలు ఇప్పుడు వైసీపీలోకి నేను జాయిన్ అయినట్టు ఎవరన్నా కానీ మేము చెప్పామా? అవి మీ మీడియా వాళ్ళే కొంతమంది ఏం చేస్తున్నారని అంటే ఏమంటే జాయిన్ అయ్యాడు, లేకుంటే ఆయనలో కలిసి చంద్రబాబు నాయుడిని అడిగాను, అచ్చెన్నాయుడిని అడిగాను, యనమల రామకృష్ణ గారు. మేము నూజివీడు నియోజకవర్గంలో ఏ పని చేయలేదు, మా దానివల్ల నీకు ఏం తప్పు జరిగింది, ఎక్కడైనా సమస్య ఏదన్నా ఉందా, ఏ ఒక్క సమస్య కూడా లేదు, నువ్వు బాగా చేసావని బాబు గారే ఒప్పుకున్నాడు. ఇప్పుడు అమ్ముకున్నదో సంచులు మోసుకున్నారు అనేది నేను చూడదని ఎట్లా చెప్తాను. ఇప్పుడు మీకు ఉదాహరణ చెప్తానండి. 10 సంవత్సరాలు ఇక్కడ కష్టపడి పని చేసినాడు అతను కరెక్టా? ఇవాళకి వాళ్ళు తీసుకొచ్చి ఇక్కడ పెట్టినాడు కరెక్టా? మీరు చెప్పండి. ఈ సీటు కావాలని చెప్పేసి ఏం జరిగింది అనేది మీకేం తెలుసు ఎక్కువగా నాకంటే. ఏ పిలిపించావు? నేను 10 సార్లు అడిగితే 10 రోజులు అడిగాను, 10 సార్లు అడిగాను, ఫోన్లు చేసి చెప్పాను. ఒకరోజు పిలిచారు, పిలిచి ఏమంటే వెంకటేశ్వర గారు కొద్దిగా అనివార్య కారణాల వల్ల మిమ్మల్ని మారుస్తున్నాను అన్నాడు. ఆ అనివార్య కారణాలు నేను అప్పటికి అడిగాను, బీజేపీ ఏమన్నా ఎలయన్స్లో పోతుందా, లేకుంటే మన జనసేనకి ఏమన్నా పోతుందా? పోతే నాకు తప్పులేదండి, వాళ్ళతో పాటు నేను ఒప్పుకుంటాను. ఇవాళ సేమ్ కమ్యూనిటీ, అదే కమ్యూనిటీ అతను తీసుకొచ్చి ఇక్కడ పెట్టావు. తీసుకొచ్చిన వాళ్ళు ఏమన్నా ఇక్కడికి వచ్చి పార్టీ ఆఫీస్ దగ్గరికి వచ్చి కానీ పార్టీ ఆఫీస్లో మాట్లాడి కానీ ఇదిగో నన్ను హైకమాండ్ నన్ను పంపించింది అని చెప్పి కానీ వచ్చారా? మండల ప్రెసిడెంట్ దగ్గరికి రావటం, ఇక్కడ జిల్లా ప్రెసిడెంట్ ఒక ఆయన ఉన్నాడు గన్ని వీరాంజనేయులు, ఆయన డైరెక్ట్గా చెబుతాడు అంటే వీళ్ళకి లోకేష్ బాబు చెప్పాడు వాళ్ళతోనే మాట్లాడుకోమని. ఏ కారణం ఏంటంటే అసలు ఏ కారణం అసలు ఉంటేగా ఇక్కడ అసలు దేని తప్పించారో చెప్పండి. ఎవడన్నా అడగండి, ఒకడన్నా చెప్పగలిగాడేమో. మీరు అడగండి, జిల్లా ప్రెసిడెంట్ అడిగాను ఎందుకు తీశారు చెప్పండి, నాకేమో తెలుసు బ్రదర్ అంటాడు. స్టేట్ ప్రెసిడెంట్ అడిగితే అన్నా అనివార్య కారణాలు. ఏ కారణం? అనివార్య కారణాలు అంటే అనేకమైన ఉంటాయి. ఇదిగో ఈ పార్టీలో ఇలాగ ఇవ్వాల్సి వచ్చింది, లేదు అనివార్య కారణాల వల్ల నువ్వు వైసీపీ వాడిని తీసుకొచ్చి ఇక్కడ పెట్టాల్సి వచ్చింది, అదే అనివార్య కారణమా? వైసీపీలో ఎమ్మెల్యేగా ఉన్నాడు, నిన్నటిదాకా మన మీద ఎక్కారు వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ పెట్టావు నువ్వు, అదే అనివార్య కారణం అంటే? నువ్వు చేయాల్సింది అదేనా? పైగా ఇంకొక విషయం, 2014 నుంచి కూడా 19 ఇక్కడ బహిరంగ సభ జరిగింది. ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఈ నియోజకవర్గం 2019 ఓడిపోయిన తర్వాత నూజివీడులో బ్రహ్మాండమైన సెంటర్లో బ్రహ్మాండంగా బహిరంగ సభ అయితే మీకు కాబోయే ఎమ్మెల్యే ముద్రపోయిన వెంకటేశ్వరం అని చెప్పాడా చెప్పలేదా? మీడియా సాక్షి చెప్పండి, నా దగ్గర ఉంది అది కూడా వీడియో. ఆ తర్వాత పత్తిపాటి పుల్లారావు గారు జోన్ పెద్దాపురం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.